టైం 9 రంజాన్ మాసం వచ్చేసింది. అంటే భగభగమండే భట్టీలు గుమగుమ నోరూరించే సువాసనలతో గరం గరం హలీం సీజన్ ప్రారంభమైంది. హలీం అంటే ప్రజలకు ఎందుకు ఇంత ఇష్టం? అందులో నెల్లూరు జిల్లాలో ఉండే రేష్మి కబాబ్ సెంటర్లో దొరికే హలీంకు డిమాండ్ అంతా ఇంత కాదు. నెల్లూరులో గత 15 సంవత్సరాలుగా ద బెస్ట్ ఫుడ్గా పేరు తెచ్చుకున్న రేష్మి కబాబ్ సెంటర్లో హలీం తినేందుకు కస్టమర్లు బారులు తీరుతుంటారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇక్కడ మసాలా వాసన గుమ్మని వెదజల్లుతూ రోడ్లపై వెళ్లే భోజన పిలుగులకు ఆకర్షించే హలీము అసలు ఎలా తయారవుతుంది? పొట్టల మాంసం మరియు స్వచ్ఛమైన నెయ్యి, అనేక విధాల పదార్థాలతో పాటు ఎటువంటి గరం మసాలాలు వాడతారో ఇప్పుడు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చిందంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఒకటి ముస్లిం కఠోర ఉపవాస దీక్షలు, మరొకటి భోజన ప్రియులను ఆకర్షించే హలీం. ఈ హలీం అరేబియన్ వంటకం అయినప్పటికీ దాన్ని తినేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మంది ఆసక్తి చూపుతారంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి ప్రసిద్ధత కలిగిన హలీంను ఎలా తయారు చేస్తారు? నెల్లూరులోని రేష్మి కబాబ్ సెంటర్లో హలీం ఎందుకంత స్పెషల్? తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది టైమ్ 9 కవర్ స్టోరీ. హలీం అనగానే మాంసాహార ప్రియులకు నోరు ఊరకమానదు. ఇంత ఇష్టంగా తినే హలీం వెనుక ఉన్న వంటకం కానీ ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తెల్లవారుజామున 6 గంటలకు కట్టెలు భగభగా మండే బట్టీలు తయారు చేసి ఫ్రెష్ మటన్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమ రవ్వ, పచ్చెనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పప్పులతో పాటు 15 రకాల గరం మసాలాలు, 5 రకాల డ్రై ఫ్రూట్స్ వేసి దాదాపు 10 గంటల సేపు బట్టీ మీద ఉడికించాలి. మళ్లీ ఇంకో రౌండ్ నెయ్యి వేసి బాగా దంచాలి. ఈ విధంగా హలీం అయితే తయారవుతుంది. నెల్లూరులోని రష్మి కబాబ్ సెంటర్ హలీం తయారు చేసేందుకు ప్రత్యేకంగా రంజాన్ మాసంలో హైదరాబాద్ నుండి వచ్చే మాస్టర్ హలీం తయారీ గురించి ఏమంటారో విందాం. హలీం తయారు చేసిన మాస్టర్ ఇక్కడ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు హలీము ఉదయం నుంచి తయారు చేశారు. అసలు ఈ హలీం తయారు చేయడానికి అసలు ఎగ్జాక్ట్గా ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం హలీం చేయాలంటే పొద్దున 5 o'clock మటన్ వేసుకోవాలి. 4-5 అవర్స్లో మటన్ బాయిల్ అయిపోతుంది. దాని తర్వాత తీయాలా, దానికి మళ్ళీ మ్యాగ్నేషన్ చేయాలా, అన్ని రకాలతో చేయాలంటే మ్యాక్సిమం 8 hours పడుతుంది. 8 to 10 hours పడుతుంది హలీం రెడీ ప్రిపేర్ చేయాలంటే. మీరు తయారు చేసేటప్పుడు చూసాము, మీరు చాలా రకాల గరం మసాలా ఐటమ్ వేశారు. ఆ హలీంలో మొత్తం మీద ఎన్ని రకాల గరం మసాలాలు వేస్తారండి? అది మ్యాక్సిమం చూడండి, మీరు 15 రకాల గరం మసాలా పడతాయి. దాంట్లో మిరియాలు, తోక మిరియాలు, జీడిపప్పు, బాదాము, గోధుమ రవ్వలు, మళ్ళా మటను, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, గులాబ్ కలి, డ్రై రోజ్ ప్యాట్. మ్యాక్సిమం 40 కిలోలు మటన్ వేస్తాం సార్. 40 kgs మటన్ వేసిన తర్వాత దానిలో 7 కిలోలు గోధుమ రవ్వ వేస్తాం. ఆ 4 కిలోలు నెయ్యి వేస్తాం. పచ్చనపప్పు వస్తుంది, వేసనపప్పు వస్తుంది, మినపప్పు వస్తుంది, చాలా ఐటమ్స్ వస్తాయి. హెల్త్కి మంచిది. ప్యూర్ మటన్తో చేస్తాం కదా. బాయిల్ మొత్తం ఎముకలు దానిలో బాయిల్ అయిపోతాయి. ఎముకలు బాయిల్ అయిపోయిన తర్వాత దాని రసం ఉంటుంది కదా, దానిలోనే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది, స్వచ్ఛమైన హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. అంటే ప్రతి రంజాన్ మాసంలో హలీం చేసేందుకు హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చి ఒక మాసం రంజాన్ మాసం మొత్తం ఇక్కడ ఉండి హలీం తయారు చేసిపోతారు. మాస్టర్, మీరు ఎక్కడ ఉండేది హైదరాబాద్లో? నేను హైదరాబాద్ కచ్చిబౌలిలో ఉంటాను. ఇక్కడ 14 years నుంచి వస్తున్నాను. అన్ని గరం మసాలాలు అన్నీ మనం హైదరాబాద్ నుంచి ప్రిపేర్ చేస్తాం. కొంతమంది లోకల్లో వాడతారు, మనం లోకల్ ఐటమ్ ఏమి వాడాం, ఓన్లీ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో మేము ఎలాంటి ఐటమ్స్ వాడతామో, నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చి ఇక్కడ రేష్మి కబాబ్ సెంటర్లో తయారు చేసి హలీం కూడా అదే విధంగా తయారు చేస్తాము, అదే క్వాలిటీని కూడా ఇక్కడ ఇస్తామని చెప్పి హలీం మాస్టర్ అయితే చెప్తున్నారు. అయితే ఈ హలీం వంటకానికి ఆనాటి సామ్రాజ్యాలలో 10వ శతాబ్దం నుండే ప్రత్యేకత ఉందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. తూర్పున ఇరాన్, పశ్చిమాన ఈజిప్ట్ వరకు విస్తరించి మధ్యప్రాచ్య ప్రాంతంగా పిలువబడే దేశాలలోని రాజులు, ఖలీఫాలు మరియు ప్రముఖులతో ఈ వంటకం ప్రసిద్ధి చెందింది. 10వ శతాబ్దానికి చెందింది. అరబ్ లేఖకుడు అబూ ముహమ్మద్ అల్ ముజాఫర్ ఇబ్న్ సయ్యద్ రచించిన ప్రపంచంలోని అతి పురాతనమైన అరబిక్ వంట పుస్తకమైన కితాబ్ అల్ తబిక్ లోనూ దీని ప్రస్తావన ఉంది. కానీ ఈ హలీంను మాత్రం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ నిజాం సైన్యంలోని అరబ్ సైనికులు హరీస్ను భారత ఉపఖండంలోని హైదరాబాద్ నగరానికి పరిచయం చేయగా హైదరాబాద్ ప్రజలు దీనిని తమ రుచికి అనుగుణంగా మార్చారు. తద్వారా ఆధునిక హలీంను సృష్టించారు. ఇదే ఇప్పుడు అనేక మంది భోజన ప్రియులను రంజాన్ మాసంలో ఆకర్షించే వంటకం. ప్రపంచంలోని అనేక దేశాలు చుట్టుముట్టి వివిధ ప్రాంతాల్లో హలీం రుచి చూసిన ప్రముఖ వ్యాపారవేత్త, మదీనావాచ్ అధినేత ఇంతియాజ్
నెల్లూరు రష్మి కబాబ్ హలీం గురించి ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. రేష్మి కబాబ్ సెంటర్లో హలీం తినేందుకు నెల్లూరు జిల్లా పారిశ్రామికవేత్త మదీనా వాచ్ ఇంతియాజ్ గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ హలీం ఇక్కడ? బ్రహ్మాండంగా ఉందండి. ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటుంటాం. రేష్మి హోటల్ వాళ్ళు ఒక క్వాలిటీతో తయారు చేస్తారు. అదేవిధంగా మన సర్దార్ భాయ్ అయితే క్వాలిటీతో కాంప్రమైజ్ కారండి. హైదరాబాద్ నుంచి పిలిపించి ఇదే షెఫ్ కంటిన్యూగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈయనే వచ్చి వండాలా ఇక్కడ. ఏ మాత్రం ఎంత టైంలో ఎంత వండాలా దానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారంగా వాళ్ళు కలిపి కరెక్ట్గా మిక్సింగ్ చేస్తారు. అందువల్ల ఆ క్వాలిటీ వస్తుందండి ఇక్కడ. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ హలీం తినడానికి రేష్మి కబాబ్ సెంటర్లో? నేను దాదాపు నాకు తెలిసి అండి ఒక 7 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. అంటే టేస్ట్ పరంగా హైదరాబాద్లో తిన్న హలీంకి ఇక్కడ తిన్న హలీంకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుంది? ఏమండి, అసలు హలీం చెప్పాలంటే మన దేవుడి దేవల్ల ఇండియాలో హైదరాబాద్ నెంబర్ 1. అందువల్ల ఈయన అది గమనించి హైదరాబాద్ నుంచి వ్యక్తిని పిలిపించడం జరిగింది. సో ఆ క్వాలిటీ అయితే ఇంకా వీళ్ళకి చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా తిరిగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంతియాజ్ గారు కూడా హైదరాబాద్లో టేస్ట్ ఎలా ఉంటుందో రేష్మి కబాబ్ సెంటర్లో కూడా అదే విధంగా టేస్ట్ ఉంది. ఆ టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా హలీం అందిస్తున్నారు రేష్మి కబాబ్ సెంటర్ వాళ్ళు అని చెప్పి అంటున్నారు. హలీంను సాంప్రదాయకంగా పెద్ద కట్టెలతో కాల్చిన కుండలలో వండుతారు. భారతదేశంలోని హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాల్లో హలీం ఒక ప్రసిద్ధ వంటకంగా మారింది. హరీస్ అనే అరబిక్ వంటకం నుండి ఉద్భవించిన హలీం మొఘల్ కాలంలో విదేశీ వలసదారుల ద్వారా ఈ ప్రాంతానికి పరిచయం చేయబడింది. మన దేశానికి ఇలా హలీం పరిచయం చేసినప్పటికీ హైదరాబాదీ హలీం మాత్రం దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ అదే ప్రమాణాలతో అదే రుచులతో నెల్లూరు ప్రజలకు మాత్రం హైదరాబాదీ హలీం అందుబాటులో ఉంది. నెల్లూరు నగరంలో మాంసాహార భోజనానికి ఎంతో చరిత్ర కలిగిన రేష్మి కబాబ్ సెంటర్ ఆ హైదరాబాదీ హలీం తయారీదారులతోనే నెల్లూరులోనూ ఘోముఘోమలాడించే హలీంను ప్రతిరోజు తయారు చేస్తున్నారు. అధిక క్యాలరీల వంటకమైన హలీంలోని మాంసం నుండి ప్రోటీన్లు, వివిధ ధాన్యాలు, పప్పు ధాన్యాల కలయిక నుండి ఫైబర్, కార్బోహైడ్రేట్లను అందుతుండటంతో ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తూ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పౌష్టికాహారమైన హలీంను అందిస్తున్నామని కస్టమర్లకు అదే మాపై ఉండే నమ్మకమని అంటున్నారు రష్మి కబాబ్ సెంటర్ నిర్వాహకులు సబ్దార్ అలీ. నెల్లూరు బార్కాస్ సెంటర్లో ఉన్న రేష్మి కబాబ్ సెంటర్ నిర్వాహకులు సబ్దార్ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు హలీము ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారండి? నేను 2012 నుంచి హలీం కంటిన్యూ చేస్తున్నానండి. మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో హలీం పెట్టిందే నేనండి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా గచ్చిబౌలి నుంచి ఆ మాస్టర్ కానీ యూనుస్ మాస్టర్ని తీసుకుని వచ్చి మనం ప్రజలకి అన్ని రకాలుగా హలీంలో దాంట్లో వేసే ప్రతి వస్తువు హైదరాబాద్ నుంచి పర్చేస్ చేసి కస్టమర్కి రుచికరమైన హలీం ఇస్తున్నామండి. అండి కస్టమర్లు మీ దగ్గర హలీం తినేందుకు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? మన హోటల్కి హలీం తినడానికి మన నెల్లూరు జిల్లానే కాక ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి హలీం తీసుకొని వెళ్తారండి. ఎందుకంటే మనం ఇచ్చే ఆ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనుకొని వాళ్ళు వస్తారు మన కాడికి. అసలు హలీము ఇంత టేస్ట్ రావడానికి అసలు ముఖ్యంగా దాంట్లో ఏమి వేస్తారండి? హలీంలో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే ఎర్లీ మార్నింగు మన 5 గంటలకి బాగా నీళ్లు ఉడికించి 5 గంటలకి దాంట్లో మటన్ స్వచ్ఛమైన అంటే ప్యూర్ మటన్ వేసి బాగా బాయిల్ చేసి ఉదయాన్నే 5 గంటలకి బాయిల్ చేస్తే మధ్యాహ్నం 12కి తీస్తామండి. దాని తర్వాత దాంట్లో దాల్ కానీ బియ్యం కానీ కాలిమిర్చి కానీ లోంగ్ కానీ దీనికి ఏమేమి కావాలో అన్ని వస్తువులు దాంట్లో వేసి మేకింగ్ చేసి దాని తర్వాత 3 గంటల నుంచి దానికి గోటా కొట్టడం అంటే దంచడం మొదలు పెడతాం. అది 5 గంటలకి రెడీ అవుద్ది. మినిమం 12 అవర్స్ పట్టద్దండి ఒక హలీం చేయాలంటే. చాలా కష్టంతో చేస్తాం. దాని తగ్గట్టు కస్టమర్కి రుచికరమైన హలీం కూడా మేము అందజేస్తాం. సార్ నెల్లూరు జిల్లాలో హలీం స్టాలు చాలా ఉన్నాయి. హలీం స్టాల్ అంటే ప్రత్యేక గుర్తింపు రేష్మి కబాబ్ సెంటర్కి ప్రత్యేక గుర్తింపు ఒకటి ఉంది. అది ఎలా సంపాదించారు మీరు? అది దేవుడి వల్ల కస్టమర్ కాడ క్వాంటిటీ చెప్తున్నాను కదా, దేంట్లో నేను కాంప్రమైజ్ కాదండి. నాకు లాభం నేను ఎక్కువ ఆశించను, కానీ కస్టమర్కి మంచిది ఇవ్వాలా. కస్టమర్కి మంచిది ఇస్తే రేపు నాకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు అదే నాకు దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. దానివల్ల నేను ఇంప్రూవ్ అయ్యాను ఈరోజు. నెల్లూరు జిల్లాలో రేష్మి కబాబ్ సెంటర్ తరఫున ఎన్ని బ్రాంచ్లు పెట్టినారు? ఇప్పుడు మన మెయిన్ బ్రాంచ్ ఇది అండి, బార్కాసు స్టేట్ బ్యాంక్ ఆపోజిట్. ఇంకోటి అనిల్ గార్డెన్ కాడ పెట్టున్నాము. చిల్డ్రన్స్ పార్క్ కాడ ఇంకో బ్రాంచ్ పెడుతున్నాం. టోటల్ 3 బ్రాంచెస్ పెట్టున్నామండి. ప్రజల నమ్మకము, కస్టమర్ల విశ్వాసమే తమ పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్నాను. ఎక్కువ ఆదాయం ఆశించకుండా
ఎలాంటి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హలీం అందిస్తున్నాం కాబట్టి నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకత ఉందని చెప్పి రేష్మి కబాబ్ నిర్వాహకులు సర్దార్ చెప్తున్నారు. హైదరాబాద్ హలీం తయారీదారుల చేతనే వండిస్తూ దానికి కావాల్సిన అవసరమైన పదార్థాలను సరుకులను హైదరాబాద్ నుండి తెచ్చి వంటకాలు చేస్తూ సరైన టేస్ట్ తో హలీంను నెల్లూరు వాసులకి రేష్మి కబాబ్ అందిస్తుండటంతో ఇక్కడ బార్లు తీరుతున్న కస్టమర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు హలీం తింటున్నారు, అసలు టేస్ట్ ఎలా ఉంది రేష్మి కబాబ్ సెంటర్లో? బాగుంది. మన నెల్లూరులో ఇలాంటి హలీం దొరకాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇది హైదరాబాద్ సిస్టమ్. అది మన నెల్లూరులో ఉంటే చాలా బాగుంది హలీం. మటన్ టేస్ట్ కూడా చాలా బాగుంది మన రేష్మిలో. అంటే ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళి హలీం తినున్నారా మీరు? తిన్నాను. అక్కడికి ఇక్కడికి టేస్ట్ ఎలా ఉంది? అది చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. రేష్మిలో చాలా బాగుంది టేస్ట్, హలీం టేస్ట్ అని ఎవరైనా వచ్చి తినొచ్చు, తిని కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ తినే కస్టమర్లు అయితే సేమ్ హైదరాబాద్ టేస్టే ఉంది ఇక్కడ హలీం అంటున్నారు. ఇక్కడ కస్టమర్లు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ హలీం తింటే మేము హైదరాబాద్లో హలీం తిన్నట్టే ఉందని చెప్పి ఇక్కడ వచ్చే కస్టమర్లు అందరూ చెప్తున్నారు. మరి కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టైం గడిచే కొద్దీ కస్టమర్ల రద్దీ పెరుగుతుంది. హలీం టేస్ట్ చేసిన కస్టమర్లు కొంతమంది ఉన్నారు. ఈ టేస్ట్ ఎలా ఉందో వారి మాటలను విందాం. ఎలా ఉందన్నా హలీం టేస్ట్ ఎలా ఉంది? నేను రేష్మి కబాబ్లో లాస్ట్ 5 years నుంచి తింటున్నాను. లాస్ట్ 5 yearsకి ఇప్పటికి టేస్ట్ ఏం డిఫరెన్స్ లేదు, బట్ వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి వాస్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ రెగ్యులర్లీ నేను విజిట్ చేసి హలీం టేస్ట్ చేస్తాను. హైదరాబాద్ అయితే పిస్తా వస్తుంది, నేను నెల్లూరు అయితే రేష్మినే ప్రిఫర్ చేస్తాను. హైదరాబాద్లో మీరు హలీం తిరిగినారు కదా, హైదరాబాద్ హలీంకి ఇక్కడ హలీంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉంది, బట్ నాకు నెల్లూరులో మాత్రం ఇక్కడ క్వాలిటీ బాగుందని మాత్రం చాలా అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, హలీం టేస్ట్ చేశారు, ఎలా ఉంది ఇక్కడ రేష్మి కబాబ్ సెంటర్లో హలీం ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మేము రెగ్యులర్గా వస్తుంటాము. హలీం చాలా టేస్టీగా ఉంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా బాగా టేస్టీగా ఉంది, బాగా తినచ్చు. బిర్యానీ కానీ హలీం కానీ ప్రతి ఒక్కటి బాగా టేస్టీగా చేస్తారు. మేము ఫ్యామిలీతో వెళ్తుంటాం. థ్యాంక్ యూ. మీరు హలీం తిన్నారు కదా రేష్మి కబాబ్ సెంటర్లో, ఎలా ఉందన్న హలీం టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. మామూలుగా నేనైతే 2-3 ఏళ్ళు తింటూ ఉంటాను, కానీ నాకు ఇక్కడ టేస్ట్ నచ్చింది బాగా. థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి కస్టమరు ఇక్కడ టేస్ట్ హైదరాబాద్లో హలీం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి క్వాలిటీతో ఇక్కడ హలీం దొరుకుతుందని చెప్పి ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్నారు. వీళ్ళు 15 సంవత్సరాల నుంచి హలీం పెడుతున్నప్పటికీ ఇక్కడ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ హలీం చాలా టేస్ట్గా ఉంటుంది. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే హలీం తింటున్నారని చెప్పి వచ్చే ప్రతి కస్టమర్ చెప్తున్నారు. హైదరాబాదీ హలీం సేమ్ టేస్ట్ తో ఇప్పుడు మన నెల్లూరులో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన రేష్మి కబాబ్ సెంటర్ ను విజిట్ చేసేద్దాం.